నా పేరు బాలు నాయక్ సార్. నేను ఆర్టీసీ డ్రైవరు. బాగా చాలా రోజులు ఉంటుంది సార్. ఇప్పుడు మనం అది ఆ చెత్త చెదారం వేయడం వల్ల ఒక 10 రోజులు వస్తుంది సార్ అది తేమ అనేది. అదే లేకపోతే కనుక 2-3 రోజుల్లో మొదల్లో తేమ ఆరిపోతుంది సార్. అది కూడా బాగా ఉపయోగపడుతుంది సార్. అది కూడా సిఎస్సి వాళ్ళ సలహా మేరకే మేము ఇది పాటిస్తున్నాం సార్. అంటే వాళ్ళు చెప్పడం వల్ల మేము నేర్చుకున్నాం కాబట్టి మాకు అన్ని విధాలా బాగుంది సార్. అది విషయం సార్. బయటికి ఈ మొత్తం దీంట్లో పండే పంట మొత్తం అంతా బయటికి పంపిస్తున్నాం సార్. బయటికి పంపడం వల్ల మాకు రేట్లు కూడా బాగా వస్తున్నాయి సార్. ఆర్గానిక్ కాబట్టి ఇందులో అంటే మీరు ఇంట్లో తింటారు కదా. ఇంట్లో ఇంకోటి సార్, మాకు ఒక అర్ధెకరా మడి ఉంది సార్ అక్కడ డౌన్లో. ఒక వారం మా చేనులోనే మడి ఉంది. దాన్ని కూడా మేము వరి పండిస్తాం సార్. వరి పండిస్తాం. మాకు అధికారులు వచ్చేసి ఒక 2-3 మీటర్లకు కానీ అటు విధంగా ఒక లేయర్ మాదిరి చేయమని చెప్తారు సార్. ఎందుకంటే దాంట్లో పాములు అవి ఇవి ఏదైనా ఉంటాయి కదా సార్, పురుగులు అవన్నీ లేకోకుండా బాగా నీట్గా చేసేస్తాము. అది దిగుబడి కూడా బాగా వస్తుంది సార్. అలా చేయడం వల్ల దిగుబడి బాగా వస్తుంది. దానికి కూడా మేము ఇది ఆర్గానికే వాడతాం సార్. అది తినడానికి మాకు బాగా ఇది ఉంటుంది సార్. బయట ఇంత 10 సంవత్సరాల నుంచి బయట బియ్యం అసలు మేము కొనడమే లేదు సార్. బయట మొత్తం దాంట్లోనే పండించుకొని అదే తింటున్నాం సార్. మీ ఆరోగ్య సమస్యలు అది ఈ విధంగా మేము వాడడం వల్ల ఆరోగ్యం కూడా మాకు బాగుంది సార్. నేను డ్రైవర్ ఉద్యోగం చేసుకుంటూ కూడా వ్యవసాయం చేస్తున్నా కానీ నాకు ఎటువంటి అలసట లేకుండా బాగా హ్యాపీగా ఉంది సార్. 10 సంవత్సరాల నుంచి ఇదే చేస్తున్నాం కాబట్టి చాలా బాగుంది సార్ మాకు. ఇంట్లో పిల్లలు వాళ్ళ గురించి చెప్పాలి సార్. వాళ్ళు మీరు అది తీసుకుంటారు కదా. బయట మా పిల్లలు వచ్చేసి మా కొడుకు వచ్చేసి హైదరాబాద్లో ఉన్నారు సార్. మా కూతురు వచ్చేసి అనంతపురంలో ఉంది. ఇక్కడ ఆర్గానిక్తో పండించే పంట వాళ్ళకు కూడా పంపిస్తున్నారు సార్. వాళ్ళు కూడా అదే తింటున్నారు సార్. మా పిల్లలు కూడా అదే తింటున్నారు అన్నమాట. కాబట్టి వాళ్ళు కూడా బాగా హెల్తీగా ఉన్నారు సార్. చుట్టుపక్కల రైతులు మిమ్మల్ని చూసి ఇప్పుడు నాతో పాటు ఇంకొక 10 మంది ఉన్నారు సార్. ఇలా ఆర్గానిక్ చేసేవాళ్ళు 10 మంది. ఫస్ట్ స్టార్టింగ్ చేసేటప్పుడు 10 మంది మేము చేసినాం సార్. గంగాధర్ నాయకు, రాజా నాయకు ఇలాంటి వాళ్ళంతా 10 మంది వచ్చేసి 10 మంది కలిసి చేసినాం సార్ ఫస్ట్ స్టార్టింగ్. తర్వాత ఇప్పుడు దరిదాపుగా ఊర్లో 50% ఉన్నారు సార్. అలా ఊర్లో మొత్తము 50% ఉన్నారు. ఈ మధ్య ఒక సంవత్సరం నుంచి చాలామంది ఆర్గానికే వాడుతున్నారు సార్. బాగా ఆర్గానిక్ మందులే బాగా వాడుతున్నారు, బాగా ఇది చేస్తున్నారు సార్. దాని ఆర్గానిక్ ద్వారా పండించే పంట తినడం వల్ల ఆరోగ్యంగా బాగుండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు సార్. సలహాలు ఎవరు ఇస్తున్నారు అంటే ఇప్పుడు దీనికి సంబంధించి మాకు అధికారులు వస్తారు సార్. అధికారులు వచ్చి ఇలా చేయాలని చెప్పేసి సిఎస్ఏ తరఫున అధికారులు వస్తారు సార్. అధికారులు వచ్చేసి వాళ్ళు మాకు వచ్చి ప్రతి డే బై డే వస్తారు సార్. ఇప్పుడు ఈరోజు డైలీ నా తోటకి రావాలంటే రారు కదా సార్. ఈరోజు నా తోటకు వస్తే రేపు ఇంకో తోటకి వెళ్ళి ప్రతి రైతుకు చెప్తారు సార్ వాళ్ళు ఇలా చేయాలని చెప్పేసి. అంటే డే బై డే వారంలో కనీసం 2-3 రోజులు ఖచ్చితంగా మా తోట దగ్గరికి వచ్చి ఇలా చేసుకోవాలని చెప్పేసి ప్రతి మంచి మాటలు చెప్పి బాగా ఇది చేస్తారు సార్. వాళ్ళ సహకారంతోనే బాగా ఇది చేసుకుంటున్నాం సార్ మేము. అంటే పండుగ కాకుండా రోజు పడుతుంది కదా, దాని పండుగ అది దోమ కాకుండా దోమ కూడా చేస్తున్నాం. రైట్ సైడ్ పోతే నేరేడు ఉన్నాయి సార్.